गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा ॐ श्री गुरवे नमः। ఆరో సంవత్సరం 6th బర్త్డే మాత్రం కొత్త నదులు ఆర్డర్ చేయలేదని మా అమ్మ. ఎందుకంటే బాగుండదు అది, అది షో. అది దేశంలో అనేక మంది గాంధీ గారు ఇన్ఫ్లుయెన్స్, మనం అంత షో వెల్త్ మంచిది కాదు. ఇదంతా ఇంటికి ధనం, ఈ అలంకారాలు 5 ఏళ్ళు బాగా ఏ మహారాజు కొడుక్కి జరగనటువంటి వైభవం జరిగింది. చాలా అనుకున్నాను నేను. నాకు కూడా ఇష్టమే లేదు. నాకు ఎక్కడో సర్వెంట్స్ పిల్లలు అక్కడ రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చున్నాను. 5 సంవత్సరాల వరకు న్యూ జ్యువెలరీ ఎదురు బర్త్డే కాదు ఎవరికి. చిన్నప్పుడు ఫోటోస్ ఉంటే చిన్నప్పుడు కూర్చుని 2వ సంవత్సరంలో ఫోటో కంకణం కాలికున్నది అరగదిస్తుంది. బాగా ఒకటే ఇదిగా వచ్చేది సుమారుగా ఐడెంటిటీ మామూలుగా సోఫాలో కూర్చుంటే ఇలా నిలబడి ఉన్నాను, ఇలా దీని ఇలా అనుకుని నిలబడి ఉన్నాను. ఇంకా పిక్చర్ అది పోయింది, ఫోటోగ్రాఫ్ ఉండేది. మొట్టమొదటి అప్పుడు మా నాన్నగారికి అంతకుముందు కూడా వేల్ స్టూడియోస్ మెడ్రాస్లో పరిచయం బాగుండేది. ఊర్లోకి వచ్చి వేల్ స్టూడియో వాళ్ళు 1 month 15 రోజులు ఎంతో ఉన్నారు. 4 ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఎన్నో ఫోటోస్ తీశారు. నరసింహ గారికి, మహాలక్ష్మి గారికి. మా నాన్నగారు పెద్ద గుర్రం మీద కూర్చుని ఉన్నారు. రికాబులో కాలు పెట్టి స్టాకింగ్స్ ఉన్నాయి. దాంతో అలాంటి పిక్చర్స్ చిన్నప్పుడు అంతా పోయి. ఎన్ని గుర్రాలు ఉండవు గురుగారు మీ నాన్నగారికి? మా నాన్నగారు మొత్తం ఆయన లైఫ్లో 400 గుర్రాలు కొన్నారు అని చెప్తారు. నాకు 28-29 సంవత్సరం వరకు పిచ్చిపోలేదు. 400 గుర్రాలు కొని ఉంటానన్నారు. రైడింగ్ ఆర్ట్స్ అంటే రైడింగ్ పిచ్చి. జీన్ లేకుండా కూడా అంటే కొన్ని పెంకి గుర్రాలు ఉంటాయి, చెప్పినట్టు వినవాడు. అలాంటి వాటిని కొని వాడు చెప్పేవాడు, ఈ గుర్రం మీరు కొనొద్దు, ఇది మంచిది కాదు, చాలా మందిని పడేసింది, డేంజరస్ హార్స్ అంటే. అయితే అదే కావాలి నాకు. అంటే ఇప్పుడు రైట్ ఫ్రమ్ హిస్ 10th year అలాగా గుర్రాలను కొని వాటిని టేమ్ చేసి వాటి అది ఒబే చేసేదా కదా. మా ఫాదర్ చెప్తారు, 2 తాడి చెట్లు ఇలా ఉన్నాయి, ఒకే మొదట్లో 2 తాడి చెట్లు ఇలా ఉన్నాయి. ఆ మధ్యలో ఒక మనిషి వెళ్ళడం కష్టం, దగ్గర పెద్ద తాడి చెట్టు. ఈ గుర్రం నేను కింద పడడానికి దాని మధ్యలో లోపలికి వెళ్ళిపోయాడు. 2 కాళ్ళు కొట్టుపోయి వెళ్ళి కింద పడిపోయారు. ఆ తర్వాత దాని వెనకాల ఆ ఇంజరీస్తో దాని వెనకాల పరిగెత్తి దాన్ని కళ్ళు పట్టుకుని దాన్ని కొట్టారు. కొరడా తీసుకుని కొట్టి రక్తం కారేట్టు కొట్టి దాని మీద డ్రైవ్ ఒబీడియంట్ అయిపోయింది. అదే ఆయన పట్టుదల. అందరూ సర్వెంట్స్ వాళ్ళు పరిగెత్తే వారి చుట్టూ ఎక్కడ పడిపోతాడో, ఏం డేంజర్ అవుతుందో. చిన్నబాబు అని ఊరు చాలా మంది సర్వెంట్స్ వెళ్ళి చూసుకోండి.
కానీ ఆయనకి లెక్కలేదు. అదొకటిని. రెండోది కొంత సెకండ్ హాబీ ఏంటంటే మృదంగం. ఈ రూమ్లో మధ్యలో గదని ఉండేది, చాలా పెద్ద మేడ కదా, అందులో ఒక రూమ్ అంతా మధ్యలో గది, మృదంగాలు ఉండేవి, రకరకాల మృదంగాలు. అవన్నీ రకరకాలు వాయించను. మాకు ఎక్స్పెరిమెంట్ అన్నారు. 2 మృదంగాలు ఇలా గుర్తు ఎలా ఉంటుంది ఒకే మాట. తాళం అనేది రాగం, తాళం అనేది ఆమె మీరు ఎవరు చూడలేదండి? లేదు, నేను చూశాను గురుగారు, నేను చూశాను హైదరాబాద్ 94లో ఇక్కడ వచ్చారు కదా, 94లో ఏం చేశారు, 96 కదా. అగర్వాల్కి చాలా థ్యాంక్స్. చాలా బాగా చేశారు. నేను ఎక్సలెంట్ షాప్, కానీ బెటర్ దాన్ ద బిగ్ స్పేస్. తప్పకుండా చెప్తాను. వెరీ హ్యాపీ గురుగారు అది చేశాడు. బట్ ఐ కెన్ ఓన్లీ కాంప్లిమెంట్. ఏదో బిల్లు నీకు ఇస్తే చాలా సంతోషం. అది మటుకి దండం పెట్టారు గురుగారు. వద్దు, దిస్ ఇస్ ఓన్లీ సర్వీస్ ఐ కెన్ డూ ఫర్ గురూజీ. మీ బ్లెస్సింగ్ కావాలి. చేయాలి కదా. ఓకే, చాలా బాగా తీస్తారండి. వెరీ స్వీట్ చాలా బాగుంది. సంగీత కచేరీ అరేంజ్ చేయాలి. వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, బయటికి తీసుకొస్తారు. మనసులో వేసుకున్న ప్లాన్ అంతా చేశారు. మొత్తం అంతా డెకరేట్ చేసి అంతా చేసి నారాయణ చాలా పనిచేశారు. ఎక్సలెంట్ పర్సన్, చాలా పని ఒక ప్లానింగ్ లో మంగళప్రదంగా ప్లాన్ మనసులో చూశాను. ఇలా జరుగుతుంది నా కళలో ముందర చూసిన తర్వాత అలా జరిగింది. అదే ప్లానింగ్ అంటే అందులో నాకు ముందర చోటు కూడాను. అనగా ముందు ఎక్కడో వెనకాల కూర్చుంటాను, తలుపు తీస్తారు కదా, అక్కడే కూర్చోవచ్చు అనుకున్నాను. అక్కడ ఖాళీ ఏర్పడి అక్కడ ఖాళీ తర్వాత నేను అనుకుంటే ఆ తర్వాత వచ్చింది. అది ప్లాన్లో లేదు, అనుకున్నాను. చాలా అంతా ఇక్కడ కచేరీ విని మరి ప్రతి ఇంటి ముందర ఆతులు ఇచ్చారు ఆడవాళ్ళు అందరూ. ఇళ్ళకెళ్ళి మళ్ళీ అంటే అన్ని ముఖ్యంగా వెళ్ళాయి కదా. అంటే ఇక్కడ గణపతి ఆలయం దగ్గర నుంచి ఇస్తాం. వేద మంత్రములు నాగస్వరం కన్నా విపరీతమైన సొంతం బాగుంటాడు. అదే నేనేది నాగస్వరం బాగుంటుంది, కానీ ఇంకా మంచి స్వరంగా ఏకస్వరంగా చాలా అద్భుతంగా చెప్పారు. అలా ఒకసారి కుదిరితే ఒకసారి కుదరదు. ఎంత ఎక్స్పర్ట్స్ అయినా నేను చెప్పేటప్పుడు కూడా ఆ స్థాయి కుదరాలి, స్థాయిలో ఆ మాడ్యులేషన్ కుదరాలి. బాగా చెప్పారు. ఇక్కడ చేస్తే అక్కడ వినిపిస్తాను. ఏ మంత్రాలు ఎక్కడ ఎలా చెప్పాలనుకున్నారు అన్ని ఇలా ఉండాలి, ఈ మంత్రం ఉండాలి ఉంటాను నేను ప్లాన్. సరే, ఆ తర్వాత ఇక్కడ సంగీతం కచేరీ, హారతి, అలంకారం ఇక్కడ కూర్చోబెట్టాం. జాగ్రత్త ఇక్కడ తూర్పుగా వెళ్ళాలి ఇంట్లోంచి బయటికి. అందుకని గడప దాటినప్పుడు తూర్పు గుమ్మలోంచి బయటికి తీసుకెళ్ళి తూర్పు ముఖంగా కూర్చోబెట్టి మళ్ళీ అక్కడ హారతి ఇచ్చి వాళ్ళు కూడా పిలిచి పాట పాడించి ఎలా అనుకున్నానో అది ముందర అనుకుంటే అవుతుందండి. అది ముందర నాకు నా మైండ్లో ప్లాన్ అది మస్ట్ విజువలైజ్ చేయాలి. విజువలైజ్ చేస్తే అయిపోతుంది. నేను విజువలైజ్ చేశాను, అయిపోయింది, డన్. ఇంకోటి కూడా ఏంటంటే గృహప్రవేశం ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళినప్పుడు పగలు చేయకూడదు, రాత్రే చేయాలి. 12 గురువారం సాయంకాలం చెప్తారు. పగలు పెడితే అక్కడ నిద్ర చేయాలి, వెళ్ళిన తర్వాత పని చేయకూడదు.
వెళ్ళిన తర్వాత ఆ రాత్రి అక్కడ ఉంటే ఆ ఇంటికి లక్ష్మి. అసలు అదే ఉద్దేశం అది. సాయంకాలం చాలా ముఖ్యం ఉదయం కంటే. ఉపనయనం చేస్తారు, ఉపనయనం సాయం సంధ్య మొదటిసారి చేస్తారు, ఉదయ సంధ్య చేయడు. కాబట్టి సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత అది చాలా మంచి గడియలేదు కొన్ని పనులు చేయడానికి. అవి ఉపనయనం మొదలైనవి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని పూజలు అంటారు, ఏ పూజలైనా సాయంత్రాలు చేసుకోవచ్చు, సాయంకాలం చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు. కలశ స్థాపన ఉదయం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి కూడా చేసుకోవచ్చు. సూర్యాస్తమైన తర్వాత కూడా కలశ స్థాపన చేసి పగలంతా ఉపవాసం. అవి ఎలాగ ఇక్కడి నుంచి వెళ్ళాలని మనసులో ఎలా చేసుకున్నాను అలాగే చిట్టగిరి ఫైనల్ టచెస్లో కూడా ఏం కావాలో అది వచ్చేసింది. ఆ కొడుకు వచ్చాడు కానీ అందుకని బేస్ ఏంటంటే మా ఇది గ్రానైట్ బేస్ వేసి అతికించేసాను కింద. విగ్రహం గ్రానైట్ బేస్ మీద అతికాను వాళ్ళు కాంక్రీట్ వేసుకోవాలి, నిన్న రాత్రి. కాంక్రీట్ వేసుకోవాలి. మన 1 గంట లోపల మనం ఏం చేయలేము. మనం ఏమన్నారంటే ఆఫ్టర్ 3 o'clock అది పెట్టిన తర్వాత వేస్తారా? ఇప్పుడే వేస్తారా? వేసేస్తాను. రాత్రి గట్టిగా ఉంటుంది, పెట్టిన కష్టం అండి. అప్పుడు మళ్ళీ మెత్తగా ఉంటుంది. 24 గంటలు పడుతున్నా సెట్టింగ్కి ముందు కాకర ఈ హౌస్లో ఇనిషియల్ సెట్టింగ్ అయిపోతుంది. అది వేయగానే గట్టి పడుతుంది. కానీ కంటైన్ కదండి, కంటైన్ ఇది కాంక్రీట్ కంటైన్గా ఉంది కాబట్టి మీరు పెట్టింది నాకు మనం అందులో 1 రోజు ముందేనా మనం కాంక్రీట్ వేయాలి. రేపు ఇప్పుడు పూజ అవ్వగానేను మనం వెళ్ళిపోదాం, కాంక్రీట్ చేసేస్తాం. రేపు నాకు 3 పనులు ఉన్నాయి. ఇక్కడ గణపతి అభిషేకం ఉంది, ఇక్కడ ముహూర్త హోమం ఉంది. ఆ 2 చూస్తేనే కానీ ప్యాక్ చేయండి. చాలా చేస్తున్నారు చేస్తాం. అలా రీటింగ్ దానికి ఒక చెక్కతోటి కన్నా హాఫ్ ఇంచ్ తప్పని చెక్క మనం కార్పెంటర్ తో చేసేసి ఐ బిలీవ్ ఇన్ రిప్రజెంటేషన్. చిన్న బిలం ఉంది కదా, చిన్న బిలం నవసాంజనేశ్వర బిలం ఉంది, ఇంకో గురువు ఉంది. ఆ గురువు ఏం చెప్తాను ఎంత సైజు ఇంత చెక్క ముక్కలు పేపర్ లాంటివి, గ్రీన్ అలా గ్రీన్ స్టోన్ ఫ్రేమ్ పెట్టి semi-precious stone semi-precious but not very valuable. In fact, it is if it is next higher grade in the same stone is jade. Actually, this is jade only, but it is higher grade. The higher quality is pure jade. That jade is extremely valuable on weekend. So much of a jade vigram is about 75,000 today. Now, how can you evaluate this? You can give 5 lakhs, 10 lakhs, 20 lakhs. అంతనే ఇవ్వచ్చు. అభిషేకం పడ ముడియాదు. That's why there are extensive. Now we should, because once you do abhishekam to rinse, to wipe out the water, you may have to handle the intricate designs. So that is not safe. That is people they. For example, this is these 4-5 fingers like this. Very extremely delicate fingers are there. Like this. These fingers are separately looking down. Slight bend is there in the palm. Such a delicate palm and fingers, we can't afford to handle it. It should be left like that. So, for all the Nitya Abhishekam and washing and all that, we are installing a stone idol again in the presence. Instead of some metal, in all the temples, the so-called Utsav Vigrahas are metals. Here we have, metal is not primary, it is a stone. That is not going to be moved here and there, it will be fixed there. And of course there is another, but the ideal thing is
not to use a metal vigraha, because it's, it has been melted, burnt and all that. These process of a metal goes through firing process, which is why metal is not supposed to be prana pratishtha. Here even Utsav Vigraham can be prana pratishtha. It's a representation, if at all there is a festival to be taken, that is metal. That can be taken. But regularly Naivedyam in the present, moreover, you have seen. I mean, excellent, beautiful features. Just beautiful. She knows it. She's so beautiful and she knows it. ఈయన్ని ఏ కవులు వర్ణించారో, ఎంత వర్ణించారో అంతగా ఉంది. మాయలం పట్టుకున్నారు. శాస్త్రి గారు, అమ్మవారిని గృహప్రవేశం చేశాం, రాత్రి కదా చేయాలి, చేసేసాం. ఏదో మనసులో ఎలా డిజైన్ చేస్తున్నానో అలా అయిపోయింది. బై నెక్స్ట్ సండే కన్సిడర్ దిస్ టైం ఫిక్స్డ్. నెక్స్ట్ థర్స్డే ఈవినింగ్, నెక్స్ట్ థర్స్డే. ఆయనకి రోటట యూఫ్రేషియా ఉందా, లేక యువరాక్స్ ఉందా? ఇంట్లో ఉన్నసేపు అమ్మకి నేనేమీ చేయలేదు, పండుగ నైవేద్యం పెట్టానంటే ఏమి లేదు, 5 సంవత్సరాలు. వెళ్ళి పంపించేటప్పుడైనా సరిగా పంపించాలి కదా. అటు వేదమంత్రం, ఇటు సంగీతం, సాహిత్యం, అలంకారం, బుట్ట. మొట్టమొదటి నాకు అనిపించేది బుట్టగా కంటి కని అయితే బుట్ట కావాలని. బుట్టాలు పెళ్లి కుదిరిగా వాడతారు, ఎక్కడ వాడరు. వెరీ గుడ్ కదా. ఆ బుట్టను బాగా మనవాడు అలంకారం చేశాడు. ఇన్ని సభల్లోనూ ఊరికే మెళ్ళలో ఎంతో హారాలు వేస్తారు, అవన్నీ వెంటనే తీసేస్తాం ఇక్కడ స్టేజ్ మీదే. అవన్నీ ఎంత కట్టలు ఉన్నాయి, అందులోంచి అన్ని చమ్కీలు, చక్రాలు, పద్మాలు అన్నీ తీశారు. ఆ బుట్ట చుట్టూ పెట్టారు, పెద్ద బుట్ట. అనుకోకుండా లాకెట్స్ వచ్చేసాను, లాకెట్లు వచ్చాయి. అవన్నీ బుట్టగా అలంకారం చేశారు, పసుపు కుంకుమ అంతా రాశారు, చుట్టూ పట్టలో వేశారు. ఆ బుట్టలో సాగి మెత్తగా ఉంటుంది కదా బుట్ట, అందుకని దాంట్లో పీట పెట్టాం. ఆ పీట ఉన్నా లేకపోయినా గ్రానైట్ బేస్ మీద అతికేసాను విగ్రహం. బయట మేము వెయిట్ చేస్తున్నాం, ఏదో వస్తూ ఉంటుంది లోపలికి, మరి లోపల నుంచి బయటకి ఎటువంటి వస్తున్నాం మనకు తెలియలేదు. ఏమంటే మ్యానుఫ్యాక్చర్ అయిపోతుంది లోపల. ఆటోమేటిక్గా ఎందుకు కావాలి, ప్లాన్ వేసుకుంటే మనసులో ఏది విషయం అదే ప్లాన్ అండి. మీరు క్షణం కూడా యాంగ్జైటీ చూపించలేదు. నాకు ఏం ఉండదు. ఎన్నిసార్లు ఈ కళ్ళు ఎగరేసేవాడిని నేను. నమోది she is happy, pleasant. She is going with contentment, satisfaction. Now she goes with all the pleasantries and a pleasant mood. There is a smile, sweet smile in her face all through, and her eyes sparkle. Many places eyes sparkle. So there is a small lamp in the car hanging above. Even when there is a shade, without the light falling on her face, eyes sparkle. In the normal posture we are not able to see the eye because it's a green stone unless we go close. Sparkling వచ్చిన light లో బాగా satisfaction. లైట్ రిఫ్లెక్షన్ స్విచ్ ఆఫ్ కొన్ని డిఫికల్ట్ టు అవాయిడ్ దట్. There is a sparkle. Her nose, so beautifully chiseled nose. Rani Lakshmi is so charming.
Indonesia, Lakshmi. In the hall you have seen that stone on the south wall. మహాలక్ష్మి నిల్చుని ఉంది కదా, ఇండోనేషియా నుంచి తెచ్చాను. అది జోగ్జకర్తా నుంచి తెచ్చాను. అది అక్కడి నుంచి ప్యాక్ చేసి షిప్లో మెడ్రాస్కి వచ్చింది. ఇండోనేషియా నుంచి సెయిల్. ఇక్కడేమో శాస్త్రి గారు రిసీవ్ చేసుకున్నారు. మన వాళ్ళు ఉన్నారు కదా మెడ్రాస్, అది రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా మళ్ళీ అక్కడి నుంచి బైక్ రోడ్ ఒక వ్యాన్లో కూర్చోబెట్టారు, ఇక్కడికి వచ్చేసి. అంటే అది నాకు చాలా బాగుంది. ఆయన భయం గిట్టాను. 99 ఆగస్ట్. ఏమా భోజనం చేశారా?